సిల్వర్ ప్రైసెస్ అనేవి ఈ ఇయర్ అసలు అమాంతం పెరిగిపోయాయి. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ర్యాలీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో గోల్డ్తో పోల్చుకుంటే సిల్వర్ ప్రైసెసే ఈ మధ్య కాలంలో బాగా ప్రైస్ హైగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోజు రోజుకి పెరుగుతుంది తప్పితే తగ్గట్లేదు. సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి డబుల్ ద రిటర్న్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో అసలు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది మంచి తరుణమా కాదా? అసలు సిల్వర్ ర్యాలీకి బ్రేకులు ఉంటాయా ఉండవా? అసలు దీని అంతటికి కారణం ఏంటి? వీటన్నిటి విషయాలకి మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ అలాగే మార్కెట్ ఎక్స్పర్ట్ మనకు అందుబాటులో ఉన్నారు. నాగేంద్ర సాయి గారు, వెల్కమ్ సార్. హలో అండి. ఇంట్రడక్షన్లో చెప్పినట్లుగానే అసలు సిల్వర్ ప్రైసెస్ హైక్కి ఆ ర్యాలీకి బ్రేక్ ఉందా? అసలు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అంటే ఏం చెప్తారు ఎగ్జాక్ట్గా? సో టు బి ప్రిసైజ్ అండి, అంటే మీరు ఇంతకుముందు స్టార్టింగ్లో అన్నారు డబుల్ ద రిటర్న్స్ ఇచ్చింది సిల్వర్ అని. సిల్వర్ హ్యాస్ గివెన్ 147% దిస్ ఇయర్ అండి. అంటే 147% మనం ₹100 ఇన్వెస్ట్ చేసింటే ఆ డబ్బులు ఇప్పుడు ₹247 ఉండేది. అంటే సిల్వర్ ఇంతటి హైక్ అవుతుంది, లేకుంటే సిల్వర్లో ఇంతటి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయని నో వన్ హ్యాస్ ఎవర్ ప్రెడిక్టెడ్. సో సిల్వర్ ఏంటంటే, సిల్వర్ ఒక మార్కెట్లో ఒక సామెత ఉంది సిల్వర్ ఎప్పటి నుంచో. సిల్వర్ రివార్డ్స్ ద ఎర్లీ ఇన్వెస్టర్స్ బట్ పనిషెస్ ద లేట్ కమర్స్ అని. సో సిల్వర్ ఆల్రెడీ గతంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో చూస్తే మనం, ఎందుకంటే మనం డాలర్ టర్మ్స్లో మాట్లాడుకుంటాం, ఇది వరల్డ్ వైడ్ ట్రేడ్ అయ్యే కరెన్సీ కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్లో 30 హార్డ్లీ, అంటే నేను చూసినంత వరకు హార్డ్లీ $25 to $30 మ్యాక్సిమం ఎప్పుడు ఉండేది. ఇప్పుడు ఏకంగా $70 per ounce ఇంటర్నేషనల్ మార్కెట్లో సిల్వర్ ట్రేడ్ అవుతుంది. సో మెజారిటీ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ అండ్ మెజారిటీ ఆఫ్ ది వరల్డ్ కమాడిటీని బాగా ట్రాక్ చేస్తున్న అంచనాల ప్రకారం సిల్వర్ $200 per ounce అవుతుంది అనేది ఒక అంచనా. అంటే ఇక్కడ నుంచి 3 times యాజ్ ఆఫ్ నో 2.5 lakh ట్రేడ్ అవుతుంటే పర్ కేజీ 7.5 lakhs అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఒక అంచనా పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ సిల్వర్ అసలు ఎందుకు ఇలా పెరుగుతుంది అనేది బాటమ్ లైన్ మేజర్గా వస్తున్న డౌట్. అంటే అందరూ పెరుగుతుంది అని అనుకుంటారు, బట్ ఎందుకు పెరుగుతుంది అనేది మనకు మేజర్గా వినిపించే ప్రశ్న. ఎందుకు పెరుగుతుందంటే సిల్వర్కి ఏంటంటే, సిల్వర్కి కన్జంప్షన్ డిమాండ్ ఉండదు. ఎందుకంటే సిల్వర్ని మనం కొనుక్కుంటే ఏదో బ్యాంక్లో పెట్టుకుంటాం, లాకర్లో పెట్టుకుంటాము, ఆర్ఎల్స్ మనం జ్యువెలరీ రూపంలో వేసుకునే అవకాశం ఉంటుంది. అయితే సిల్వర్కి ఏంటి అంటే ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది. సోలార్ ప్యానల్స్ ఉంటాయి. ఆ సోలార్ ప్యానల్, ఒక ప్యానల్కి ఒక ప్యానల్ కనెక్ట్ చేసినప్పుడు మీకు వైట్ లైన్ కనిపిస్తుంది ఒకటి, అది సిల్వర్ పేస్ట్. అది ఆ సిల్వర్ పేస్ట్ వినియోగం జరుగుతుంది. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ అవుతుంది సిల్వర్ అనేది. దీనితో కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్స్లో కూడా సిల్వర్ అనేది అవసరం ఉంటుంది. సో గోల్డ్తో పోలిస్తే సిల్వర్కి ఏంటంటే ఇండస్ట్రియల్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్ కానీ మెజారిటీ ఆఫ్ ది ఎకానమీస్ అన్ని కూడా